పేరు ఏమిటి? జాగ్వార్. కారు కంపెనీ పేరు జాగ్వార్. మేము కాలిఫోర్నియాలో వేమో కారులో వెళ్తున్నాం. వేమో అనేది గూగుల్ కంపెనీ. అముధా అనుకుందాం. మొదటిసారి ప్రజలు లేకుండా, డ్రైవర్ లేకుండా మేము ఇలా సరదాగా వెళ్తున్నాం. అందరం వెనుక కూర్చున్నాం. నా భర్త ఒక్కరే ప్యాసింజర్ సీట్లో కూర్చుని వీడియో తీస్తున్నారు. చూడండి, డ్రైవర్ లేదు. ఇలా ఉంటే డ్రైవర్ల ఉద్యోగాల సంగతేంటి? ఇప్పుడు రెడ్ సిగ్నల్. ఇది రెడ్ సిగ్నల్ వద్ద ఆగుతోంది. గ్రీన్ వచ్చింది అంటే కారు కదులుతుంది. డ్రైవింగ్ రాని వాళ్ళకి ఇది పెద్ద ఛాన్స్. డ్రైవ్ తెలియకపోయినా టాక్సీ బుక్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది కాలిఫోర్నియాలోనే ఉందనుకుంటున్నా. అరిజోనాలో, ఫీనిక్స్లో కూడా ఉండవచ్చు. ఇండియాలో కూడా చేస్తున్నారు. మనం ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నది శాన్ ఫ్రాన్సిస్కోలో. శాన్ ఫ్రాన్సిస్కోలోనే మేము డ్రైవ్ చేస్తున్నాం. సాధారణ కారు. ఇది మధ్య తేడా ఏమిటి? సెన్సార్లు లేవు. ముందు ఇలాంటి కారు. ఇప్పుడు చూడండి, ఇది 12 నిమిషాల్లో చేరుకుంటుంది. కారు నడుస్తోంది. ఇక్కడ చూడండి, ఎరుపు సిగ్నల్ ఆన్లో ఉంది. అది ఎరుపు దగ్గర బాగా ఆగిపోయింది. ఇది ట్రాఫిక్లో నడుస్తున్న వాళ్లను గ్రహిస్తోంది. చూడండి, ఇద్దరు బ్యాగ్తో నడుస్తున్నారు. వాళ్లను గ్రహిస్తోంది. ఎందుకు? ట్రాఫిక్లో ఉన్న కారుని కూడా గ్రహిస్తోంది. స్క్రీన్పై ఎరుపు సిగ్నల్ చూపిస్తోంది. ముందు ఎవరో స్కూటర్పై ఉన్నారు. వారిని చూస్తోంది. ఎవరో స్కూటర్పై వెళ్తున్నారని గ్రహిస్తోంది. ఇలాంటి వేమో కారు వస్తోంది. ఆటోమేటిక్ కారు వస్తోంది. ఇది స్టాప్ బోర్డ్. స్టాప్ దగ్గర బాగా ఆగిపోతుంది. స్టాప్ బోర్డ్కు ముందు ఆగిపోయింది. ప్రజలు నడుస్తున్నారు కాబట్టి ఇది వేచి ఉంది. స్టాప్ సైన్ వద్ద ఇంకో కారు వెళ్తోంది. చూడండి, స్టాప్ సైన్ దగ్గర ఎవరో దాటుతున్నారు కాబట్టి ఇది ఆగింది. వ్యక్తి దాటిన తర్వాత కారు కదులుతుంది. చూడండి, అది వ్యక్తిని బాగా గ్రహిస్తోంది. వేమో మన లొకేషన్కి సరిగ్గా వెళ్ళిపోమ్మని అంటోంది. ఇక్కడ చూడండి, ఇలాంటి వేమో కారు ఉంది. అదే టైపు కారు.